స్పెషల్ అంటే ఫిలిం 1వ తారీఖు రిలీజ్ అవ్వడం స్పెషల్. అంటే ఇదేంటంటే నాకు కొత్త జోనర్ ఫిలిం. అంటే ఒక యాక్షన్, థ్రిల్లర్, సస్పెన్స్ అన్నీ ఉన్న సినిమా ఇది. ఒక హారర్ మిక్స్ అయిన సినిమా కాబట్టి ఇప్పుడు నేను చేసిన ఈ మధ్యకాల జోనర్లో ఇది ఒక సపరేట్ జోనర్ ఫిలిం. ఈ టైప్ ఆఫ్ సినిమా నేను చేయాలి. హారర్ బేస్డ్ ఉన్న సబ్జెక్ట్స్ టచ్ చేయలేదు ఎప్పుడు ఇంతవరకు. ఈ క్షత్రియ అనే సినిమా ఆ జోనర్కి సంబంధించింది కాబట్టి కొంచెం స్పెషల్గా ఉంటుంది. బట్ అది జనవరి 1st రిలీజ్ అవుతుంది సినిమా. ఫస్ట్నే రిలీజ్ ఎందుకు చేస్తున్నారు అనేది అది ప్రొడ్యూసర్ డైరెక్టర్స్ని అడగాలి. నాకు తెలియదు. ఎందుకంటే ఒక ఫస్ట్ రిలీజ్ అయితే ఒక బాగుంటుంది అనే ఉద్దేశంతో ప్రొడ్యూసర్ డైరెక్టర్స్ సినిమా రిలీజ్ చేస్తారు. ఇది సోషల్ ఫ్యాంటసీ కాదు. అదే అంటున్నా, సోషల్ ఫ్యాంటసీ కాదు. దేవరాయ జోనర్ వేరు. ఇదేంటంటే టోటల్ మామూలు సోషల్ ఫిలిమే. దాంట్లో హారర్ మిక్స్ అవుతుంది, సస్పెన్స్, ఇంట్రెస్టింగ్గా వెళ్ళే టైప్ ఆఫ్ సబ్జెక్ట్ ఇది. క్షత్రియ అనేది ఏంటంటే ఆ అమ్మాయి ఒక జమీందారు కుటుంబం నుంచి వచ్చిన ఒక అమ్మాయి, ఒక రాజుల అమ్మాయి. ఆ రాజులు అంటే ఆ టైప్ ఆఫ్ ఇది కాబట్టి దానికి బేస్డ్ అయిన సబ్జెక్ట్ కాబట్టి ఈ క్షత్రియ అనే సబ్జెక్ట్ పెట్టడం జరిగింది. అంటే ఈ డైరెక్టర్ ఫస్ట్ నాకు వచ్చి సబ్జెక్ట్ చెప్పగానే ఇదేదో కొత్తగా ఉంది, చేద్దాం, నీకు కాన్ఫిడెన్స్ ఉందా? ఎందుకంటే ప్రొడ్యూసర్స్ కూడా నమ్మి డైరెక్టర్కి ఛాన్స్ ఇవ్వడం, డైరెక్టర్ కూడా నా దగ్గర రావడం, ఈ సబ్జెక్ట్ చెప్పే విధానం నాకు బాగా నచ్చి నేను ఒకటే డైరెక్టర్తో అన్నా, నాకు ఓకే చేస్తాం, ఇది స్క్రీన్ ప్లే సబ్జెక్ట్, మేము కూడా జడ్జ్ చేయలేం, 100% ఇది బాగుంటుంది, డెఫినెట్గా ఎట్లా తీసినా బాగుంటుంది అంటే ఇటువంటి సబ్జెక్టులు దొరకవు. డైరెక్టర్ బాగా తీస్తేనే ఇటువంటి సబ్జెక్టులు ఆడియన్స్లోకి వెళ్తాయి. ఎందుకంటే అత్యంతం ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్ళాలి, సస్పెన్స్ అనేది మెయింటైన్ చేయాలి, ఆడియన్స్ని కూర్చోబెట్టాలి, లాస్ట్ వరకు కూర్చోబెట్టాలి ఇటువంటి సబ్జెక్టులు అనమాట. అంటే ఒక రకంగా డైరెక్టర్ ఓరియంటెడ్ ఫిలిం ఇది. ఆర్టిస్టులుగా పర్ఫార్మెన్స్ బేస్డ్ ఫిలిమ్స్ కాదు ఇది. నా వరకు పర్ఫార్మెన్స్ ఏంటంటే ఆ క్యారెక్టర్లు తగ్గట్టుగా బిహేవ్ చేసుకుంటూ వెళ్ళిపోవడం ఈ సబ్జెక్ట్. సో ఈ టైప్ ఆఫ్ ఫిలిం అనేది ఒక రకంగా రిస్క్తో కూడుకున్న వ్యవహారమే. బట్ న్యూ లుక్తో ఉండాలి ప్రతిదీ, లొకేషన్స్ దగ్గర నుంచి కెమెరా వర్క్ కానీ అన్నీ కూడా ఒక కొత్త లుక్తో చేసిన సినిమా ఇది. సో మేము కూడా ఎక్స్పెక్ట్ చేస్తాం డెఫినెట్గా ఒక కొత్త వెరైటీ ఫిలిం అవుద్దామని. నా క్యారెక్టరైజేషన్ ఏంటంటే ఒక అమ్మాయి అంటే ఒక ఇష్టమైన క్యారెక్టర్ని, ఆ అమ్మాయికి ఒక ప్రాబ్లం వస్తుంది, ఆ అమ్మాయిని ఫాలో అవుతూ ఆ అమ్మాయి ఒక విలన్కి అమ్మాయి గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పి నన్ను అపాయింట్మెంట్ చేయడం, అట్లా ఆ టైప్ ఆఫ్లో సాగుతూ ఉంటూ ఆ అమ్మాయికి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి. అంటే దీంట్లో ఒక చేతబడికి సంబంధించిన సీన్స్ కానీ, ఈ అమ్మాయికి చేతబడి చేస్తే చచ్చిపోతుంది అనే సీన్స్ కానీ, ఈ టైప్ ఆఫ్ అక్కడ నుంచి హీరో ఏం చేశాడు, ఎలా దాన్ని ఛేదించాడు, సస్పెన్స్ని ఎలా తీసుకెళ్ళాడు, అమ్మాయికి ఉన్న ప్రాబ్లమ్స్ని ఎలా ఇది చేశాడు, టెక్నికాలిటీ కూడా దీంట్లో ఏంటంటే మెయిన్ టెక్నికల్గా కూడా అంటే ఒక చేతబడి ఇప్పుడు వాళ్ళందరూ ఎలా చేస్తున్నారు, చెట్టు ఎండిపోవడం, చెట్టు ఎందుకు ఎండిపోతుంది, దాని సైంటిఫిక్ రీజన్స్తో సహా కొన్ని దీంట్లో ఉంటాయి. ఇప్పుడు ఒక అమ్మాయికి ప్రాబ్లమ్, ఆ అమ్మాయికి ఏదో నైట్ టైంలో ఒక చిన్న దెయ్యంలా కనబడుతుంది, దాన్ని టెక్నికల్ వాల్యూస్తో చూపించారు సినిమాని. అంటే పలాంది వాడితే ఆ టైప్ ఆఫ్ విజువలైజేషన్ వస్తాయి, పలానా వాడితే ఈ టైప్ ఆఫ్ ఉంటాయి అని అన్ని టెక్నికల్ కూడా ఈ సినిమాలో ఉంటుంది అనమాట. దీంట్లో అందరు ముగ్గురు క్యారెక్టర్లు చాలా మంచి క్యారెక్టర్లు. ఎస్పెషల్లీ రావు రమేష్ గారి క్యారెక్టర్ త్రూఅవుట్ ఉంటాడు. అంటే ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ని అతను ఎక్స్పెక్ట్ చేయలేము. అంటే విలన్ను ప్లస్ అతను ఏంటంటే యాక్చువల్గా సైక్రాటిస్ట్ డాక్టర్ అనమాట. ఆయన ఏంటి ఇలా చేశాడు, ఇలా చేశాడు, ఫైనల్గా విలన్ ఆయనే. టోటల్గా విలన్ చాలా అద్భుతంగా చేశాడు. రావు రమేష్ గారి నుంచి కొత్తగా బాగా చేశాడు అని చెప్పగలరు, బట్ చాలా బాగా చేశాడు. డెఫినెట్గా ఈ సినిమాకి ఆయన క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. అలాగే కోట శ్రీనివాసరావు గారు ఒక ఏజ్డ్ పర్సన్గా అనేది చాలా అద్భుతంగా ఆయన పర్ఫార్మెన్స్ అనేది చెప్పగలరు. అలాగే జయప్రకాష్ రెడ్డి గారు కానీ, అలాగే నా పక్కన సాయి క్యారెక్టర్ కానీ, ఇట్లా హీరోయిన్ క్యారెక్టర్ కానీ, ఇవన్నీ కూడా ఒక మంచి వాళ్ళ క్యారెక్టర్స్ని ఒక ఎలివేట్ చేసుకుంటూ వెళ్ళిపోయే పర్ఫార్మెన్స్ ఉంటాయి. డెఫినెట్గా అంటే విశ్వ దీనికి మ్యూజిక్ అందించాడు, సాంగ్స్ అన్నీ విశ్వ చేశాడు. దీనికి బ్యాక్గ్రౌండ్ వచ్చి సాయి కార్తిక్. విశ్వ ఏంటంటే ఎనర్జెటిక్గా ఉన్న పర్సన్ అతను, బాగా అంటే ఆర్గనైజేషన్ అన్నీ చాలా బాగుంటాయి అతను.
అలాగే ఏంటంటే అతనితో కాకుండా సాయి కార్తిక్ దీన్ని బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వడం, ఎందుకంటే ఇటువంటి సినిమాలకు మీరు అన్నట్టుగా చాలా ఇంపార్టెంట్ మ్యూజిక్. ఎందుకంటే మేము డబ్బింగ్ చెప్పేటప్పుడు చూసిన సినిమాకి రికార్డింగ్ అయిపోయిన తర్వాత చూసిన సినిమాకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అప్పుడు అనుకున్నాం ఏంటి ఇంత స్లోగా వెళ్తుంది అనుకున్నాం. బట్ డైరెక్టర్ ఏంటంటే అప్పుడే రికార్డింగ్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని షార్ట్స్ తీయడం, దాన్ని ఎలా తీసుకెళ్ళడం, హారర్ ఉన్నప్పుడు ఎటువంటి సౌండ్స్ కానీ ఇది కానీ మ్యూజిక్ కానీ ఇవ్వడం అనేది సాయి కార్తిక్ చాలా ఎక్స్ట్రాడినరీగా. నేనైతే అంత ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు జనరల్గా. సినిమా టోటల్ చూసిన తర్వాత రికార్డింగ్ అనేది బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ సినిమాకి. అది కూడా డెఫినెట్గా ప్లస్ అవుతుంది. 50% డైరెక్టర్ వర్క్, 50% దానికి యాడ్ అవుతాం అనేది రికార్డింగ్ అనేది చాలా హెల్ప్ అయింది. బేసికల్గా ఏంటంటే డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ ఫ్రెండ్స్ అవ్వడం, తెలిసిన వాళ్ళు అవ్వడం, డైరెక్టర్కి ఏం కావాలో ప్రొడ్యూసర్స్ ప్లాన్ చేసుకోవడం, ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వాలి. నైట్లు ఎక్కడికెక్కడికో వెళ్ళి ఇక్కడ చేసినా కూడా ఎక్కడికో వెళ్ళి చేసేవాళ్ళం. అంటే డిఫరెంట్ లొకేషన్స్ అని. క్లైమాక్స్ వచ్చేసేసి గుత్తిలో చేసాం, అనంతపూర్ దగ్గర గుత్తి. అంటే ఆ ఏరియాలో గుత్తి కోటలో ఇస్ ద ఫస్ట్ టైం ఈ సినిమా చేయడం అనమాట. అంటే ఇటువంటి ఫిల్మ్స్కి డిఫరెంట్ లొకేషన్ క్లైమాక్స్కి అనేది ఇప్పుడు ట్రెజర్ ఉంటుంది. ట్రెజర్ అనేది ఒక డిఫరెంట్ ప్లేసెస్లోనే ఉంటుంది, రెగ్యులర్ ఉండే ప్లేసెస్లో ఉండదు. అటువంటిది ఈ సబ్జెక్ట్ మాకు కరెక్ట్గా గుత్తికోట అనేది దాంట్లో ఏంటంటే 101 బావులు ఉంటాయి. గుత్తికోటలో ఒరిజినల్గా కూడా అలా ఉంటాయి అన్నమాట. అటువంటి లొకేషన్ మాకు దొరకడం ఒక రకంగా రిస్కీ అక్కడికి వెళ్ళి చేయడం. ఎందుకంటే ఫస్ట్ టైము అక్కడ కాబట్టి జనాలు వాళ్ళ ఇది భయంకరం, మొత్తం పక్కన విలేజ్లో నుంచి జనాలు వచ్చేసేవారు. కొన్ని షూటింగ్స్ కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయినాయి. బట్ అయినా సరే పోలీస్ వాళ్ళ సహాయం కానీ అక్కడ పొలిటికల్ సపోర్ట్ కానీ ఫస్ట్ డే మాత్రం చిన్న ప్రాబ్లం అయింది. తర్వాత ఆడియన్స్కి అలవాటు అయిపోయింది, చక్కగా వాళ్ళు వచ్చి కూర్చొని చూసేవాళ్ళు, ఏ ప్రాబ్లం లేకుండా. ఇంకోటి ఏంటంటే అక్కడికి వెళ్ళాలంటే మొత్తం అందరూ యూనిట్ మొత్తం టోటల్గా కెమెరా దగ్గర నుంచి లైట్ మ్యాన్స్ దగ్గర నుంచి అందరూ పాపం మోసుకొని అంత ఎత్తుకు వెళ్ళి, అంటే వెహికల్స్ కూడా వెళ్ళవు అక్కడికి. అటువంటి లొకేషన్స్లో ఒక 5 days అక్కడ మేము చేయడం జరిగింది. క్లైమాక్స్ సీక్వెన్స్ ఫైట్ మాస్టర్ వచ్చేసి డ్రాగన్ ప్రకాష్ చేశాడు. చాలా అంటే కొత్తగా ఉన్నాయి లొకేషన్స్ అన్నీ కూడా చాలా రిచ్గా కొత్తగా ఉంటాయి ఈ సినిమాలో. నాకు ఫస్ట్ ఈ సబ్జెక్ట్ మనం చెప్పినప్పుడు ఇప్పుడు ఒకటి ఫస్ట్ అన్నప్పుడు ఏమవుతుందంటే డైరెక్టర్ మీద డిపెండ్ అయి ఉంటుంది డెఫినెట్గా. ఇటువంటి సబ్జెక్టు అతను ఎలా తీస్తాడని మనకు ఫస్ట్లో మేము జడ్జ్ చేయలేం. ఆఫ్ వచ్చేపాటికి కరెక్ట్గా ఆఫ్ అయ్యేపటికి ఓకే ఒక రూట్లో వెళ్తున్నాడు, పర్ఫెక్ట్ కాన్ఫిడెన్స్గానే వెళ్తున్నాడు అనే ఫీలింగ్ అనేది 100% వచ్చింది. బట్ సినిమా చూసిన తర్వాత అప్పుడు మాకు రికార్డింగ్తో మా ప్లానింగ్ ఉండదు, జస్ట్ కథగా ఎలా వెళ్తుంది అనేది ఉంటుంది. బట్ విత్ రికార్డింగ్తో సినిమా మొత్తం అవుట్పుట్ చూసిన తర్వాత డెఫినెట్గా బాగుంది, ఇట్స్ వెరీ డీసెంట్ ఫిలిం, చక్కగా నీట్గా ఉంది అనే ఫీలింగ్ మాత్రం 100% వచ్చింది. ఈ క్షత్రియ తర్వాత మోస్ట్లీ అంటే మల్లిగాడ్ మ్యారేజ్ బ్యూరో, మేము బ్రహ్మానందం గారు మేము అందరూ చేసిన సినిమా ఒక ఎంటర్టైన్మెంట్. అంటే అదొక మళ్ళీ నేను ఒక పెళ్ళం ఊరు వెళ్తే ఒక క్షేమంగా వెళ్ళి లాభంగా రండి, కొంచెం ఆ టైప్ ఆఫ్ జోనర్ ఫిల్మ్ అది. సరదాగా మళ్ళీ ఎంటర్టైన్మెంట్ మల్లిగాడ్ మ్యారేజ్ బ్యూరో అదొకటి. మళ్ళీ నేను తరుణ్ కలిసి చేసింది వేట, ఆ ఫిల్మ్ ఒకటి రిలీజ్ అవ్వాలి. మొండోడు ఒకటి రిలీజ్ అవ్వాలి. వీడికి దూకుడు ఎక్కువ. ఈ సినిమాలన్నీ ఫినిష్ అయిపోయి ఉన్నాయి, రిలీజ్లు టైం ప్రకారం అవుతూ ఉంటాయి. అలాగే నాటుకోడి అని ఇప్పుడు ఇదిలో ఉంది, షూటింగ్ జరుగుతూ ఉంది, అది ఇంకా ఫినిష్ అవ్వలేదు. అది ఫోర్త్ కమింగ్. ఇంకా 2 మూవీస్, ఒకటి తమిళ్ అండ్ తెలుగు, ఒకటి బైలాంగ్వేజ్ చేస్తాను ఒకటి, అది ప్లస్ జొన్నలగడ్డ శ్రీనివాస్ ఒక డైరెక్షన్ ఒకటి చేస్తున్నాను. అలాగే మీకు తెలిసిందే కృష్ణవంశీ అదే రామ్ చరణ్ గారి కాంబినేషన్లో ఒకటి చేస్తున్నాను. అంతకుముందు నాకు ఫస్ట్ నుంచి కూడా మల్టీ స్టార్ ఫిల్మ్స్ చాలా చేశాను. అంటే నా కోహ్లీ వేణుతో చేశాను, అంటే ఆల్మోస్ట్ చాలామందితో చేశాను. చిరంజీవి గారు, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ వీళ్ళందరితో కలిసి చేయడం జరిగింది. ఇప్పుడు రామ్ చరణ్ మళ్ళీ వాళ్ళు ఈ యంగ్ బ్యాచ్తో చేయడం అనేది థ్రిల్లింగ్గా ఉంది. డెఫినెట్గా నాకు ఇంట్రెస్ట్గా ఉంది సరదాగా వాళ్ళతో కలిసి చేయడం. ఎందుకంటే రామ్ చరణ్ నాకు చిన్నప్పటి నుంచి పరిచయం, చిన్నప్పటి నుంచి చూసేవాడిని ఏజ్ నుంచి. ఆయనతో కలిసి చేయడం అనేది నిజంగా థ్రిల్లింగ్గా ఉంది. ఈవీవి గారు, కృష్ణారెడ్డి గారు అప్పట్లో వాళ్ళు ఆ టైప్ ఆఫ్ సినిమాలు ఎక్కువ చేశారు. ఇప్పుడు డైరెక్టర్స్ కూడా ఆ టైప్ ఆఫ్ ఫిలిమ్స్ చేసే సబ్జెక్ట్స్ కూడా ఆ టైప్ ఆఫ్ రాట్లా ఎక్కువ జనరల్గా. ఎందుకంటే ఎంతవరకు ఆడియన్స్ వస్తారు, ఓపెనింగ్స్ వస్తాయి. ఇప్పుడు ఏంటంటే ఓపెనింగ్స్ వచ్చే సినిమాల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఈ సినిమా ఓపెనింగ్ వస్తుందా, 1 week ఆడుతుందా, 2 వారాలు ఆడుతుందా, డబ్బులు వస్తున్నాయా, తీసేద్దామని. బట్ ఇదివరకు సినిమాలు ఏంటంటే ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫిలిమ్స్ ఫస్ట్ ఓపెనింగ్స్ లేకపోయినా సినిమా బాగుందంటే 1 week తర్వాత పికప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది.
ఇప్పుడు అది లేదు. ఇప్పుడు ఏంటంటే ఓపెనింగ్స్ వస్తే చాలు అనే పద్ధతిలోనే ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ ఆ టైప్ ఆఫ్ సినిమాలే ప్లాన్ చేస్తున్నారు. మళ్ళీ ట్రెండ్ వస్తుంది డెఫినెట్గా. మళ్ళీ ఇప్పుడు నేను నెక్స్ట్ కొన్ని సినిమాలు ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫిల్మ్స్లోనే కొన్ని అప్పుడప్పుడు చేయాలనుకుంటున్నాం. ఆ టైప్ ఆఫ్ సబ్జెక్టుల గురించి కూడా ఎతుకుతున్నాం. ఇప్పుడు నాటుకోడి అని ఉంటే ఎంటర్టైన్మెంట్, మాస్ ఎంటర్టైన్మెంట్, ఫుల్ ఎంటర్టైన్మెంట్ బేస్లో వెళ్తుంది. అలాగే మల్లిగాడి మ్యారేజ్ బ్యూరో, ఇవన్నీ ఏంటంటే ఫైట్స్కి బేస్డ్ ఫిలిమ్స్, ఓన్లీ రివెంజ్ ఫార్ములా సబ్జెక్ట్స్ కావు. కొంత ఎంటర్టైన్మెంట్ డిఫరెంట్ జోనర్స్లో అలా చేసుకుంటూ వెళ్తున్నాం. ఎప్పుడు స్పీడ్ అదే. ఫస్ట్ నుంచి మహాత్మ ముందు కూడా మరి లేకపోతే 100 సినిమాలు ఎందుకు స్పీడ్గా ఉంటేనే 100 సినిమాలు అవుతాయి. బట్ వచ్చిన అవకాశాలను నేను చేసుకుంటూ వెళ్తున్నాను. అంటే ఉన్నట్లో బెస్ట్ ఏది అనేది ఉన్నట్లో సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను. కొన్ని ఆబ్లిగేషన్గా చేయొచ్చు, నాకు ఇప్పుడు చేయలేను అన్నా కూడా లేదు చేయాలి అన్నప్పుడు మనం సరే నేను కష్టపడటం ఎక్కువ, అంతే. ఎక్కువ డే అండ్ నైట్లు చేయడం, నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ అలా చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. స్పీడ్ ఎప్పుడు అదే స్పీడ్. చక్కగా ఒక హాబీలాగా పెట్టుకున్నాం. క్రికెట్ అనేది ఏంటంటే మన ప్రొఫెషన్ కాదు ఇది. యాక్చువల్గా సినిమా అనేది మన ప్రొఫెషన్. బట్ దాంట్లో ఏంటంటే ఒక రిలాక్స్, ఒక క్రికెట్ అనేది మాకు ఒక రిలాక్స్డ్గా ఉంటుంది. అప్పుడప్పుడు మేము క్రికెట్ ఆడడం, వెళ్ళి అందరూ కలిసి ఉండటం, సరదాగా ఎంజాయ్ చేయడం, ఆ టైప్లో మేము క్రికెట్ ఆడుతూ ఉంటాం. దాన్ని బాగా సీరియస్గా సీసీఎల్ వచ్చిన తర్వాత బాగా సీరియస్ అయిపోయింది. ఎప్పుడూ సీరియస్గానే ఆడతాం మ్యాచెస్. బట్ ఒక హాబీగా క్రికెట్ అనేది ఆడడం, అది మాకు షూటింగ్స్కి ఇబ్బంది లేకుండా ముందే ప్లాన్ చేసుకుని, ఎవరికి ఏ ప్రొడ్యూసర్స్కి ఎవరికి ఇబ్బంది లేకుండా మేము ప్లాన్ చేసుకుని క్రికెట్ ఆడుతూ ఉంటాం. సో దీంట్లో ఎంజాయ్ చేస్తాం, క్రికెట్ అనేది కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటాం. సిసిఎల్ అనేది నెక్స్ట్ ఇప్పుడు రాబోయే జనవరి 25th ఫస్ట్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. జనవరి నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఈసారి డెఫినెట్గా చాలా తగ్గపోరుగా ఉంటుంది. అందరూ ఎంజాయ్ చేస్తారు డెఫినెట్గా. క్షత్రియ జనవరి 1st రిలీజ్ అవుతుంది. డెఫినెట్గా ఒక డిఫరెంట్ జోనర్ ఫిలిము. మీరు డెఫినెట్గా దీన్ని చక్కగా కూర్చొని బోర్ లేకుండా హ్యాపీగా ఒక చిన్న క్యూరియాసిటీతో ఇంట్రెస్ట్తో చూస్తారనే నమ్మకం మాత్రం నాకు 100% ఉంది. అది ఫైనల్గా ఇప్పుడు మేము ఎన్ని చెప్పినా ఫైనల్ రిజల్ట్స్ అనేది ప్రేక్షకులు కాబట్టి డెఫినెట్గా ఈ సినిమా చూసి మీ ఒపీనియన్ మీకు చెప్పండి. థ్యాంక్ యూ.